ఇరాన్లో ఉన్నటువంటి రష్యా రాయబారి అలెక్సీ దేవోవ్ అయితే ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. మొస్తఫా ఖమేనీ రష్యాలో ఉన్నాడని చాలా మంది అంటున్నారు. ప్రత్యేక విమానంలో రష్యా వెళ్ళి వైద్యం చేసుకుంటున్నాడు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంలోనే ఆయనకి వైద్యం కూడా అందుతుంది అన్నారు కదా. దాని గురించి ఇప్పుడు ఈ అలెక్సీ దేవోవ్ అయితే చాలా కీలకమైనటువంటి విషయం చెప్పాడు. మీరందరూ అంటున్నట్లుగా అదేమి నిజం కాదు. ఆయనకి రష్యా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఇరాన్లోనే ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బయటికి రావడం లేదు. అయితే ఆయనకి వైద్యం అయితే ఇక్కడే అందుతుంది. కొన్ని గాయాలు అయితే అయ్యాయి. ఆ రోజే ఫిబ్రవరి 28వ తారీఖు జరిగినటువంటి దాడిలోనే కొన్ని గాయాలైన మాట వాస్తవమే. ఆయన త్వరలోనే వస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కోలుకున్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఇరాన్ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రపంచ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయన రష్యాలో లేడు, ఆయన ఎక్కడున్నాడో ఇరాన్లోనే ఉన్నాడు. ఇరాన్లో ఎక్కడున్నాడు అన్నది మా అందరికీ తెలుసు. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్న విధంగా ఎవరైతే ఆయన చనిపోయాడు లేడు అని ట్రంప్తో పాటు మిగతా వారు నమ్ముతున్నారో వాళ్ళకి ఈ సందేశం అన్న విధంగా అయితే ఈ అలెక్సీ దేవోవ్ అయితే ఒక ప్రకటనలో తెలిపాడు.